నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎన్టీపీసీ కృష్ణానగర్లోని ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ ఆవరణంలో దసరా ఉత్సవాలు గురువారం రోజు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత మాచిడి మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు భాస్కర్ రెడ్డి, కరుణాకర్, కార్తిక్ గౌడ్, నాగరాజు గౌడ్, పత్తడి కార్తిక్, అశోక్, సుధాకర్, సత్యనారాయణ, శంకరయ్య, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జమ్మి చెట్టు పూజలో భాగస్వామ్యమయ్యారు. సందర్భంగా మహేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా దసరా ఉత్సవాలను నిర్వహించడం ఆనందదాయకం. ఇది సమాజంలో ఐక్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతిగా భావించి అర్చించరు. పుష్పంతో నీళ్ళండి. కాళిదాసు కలవాహిని కరములపురు జోడి మన్ను కావో జననీ శ్రీమాత సుగీత శ్రీదేవత లలిత శ్రీచక్ర సింహాసనాధిష్ఠిత శ్రీరాజరాజేశ్వరి విత్తకామిని శ్రీధరణ మానస వందిత శ్రీ గజానని శ్రీమాతా సతీగీత శ్రీదేవత లలిత చక్ర సింహాసనాధిష్ఠిత పూర్ణిమాయ. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవాల సందర్భంగా గురువారం విజయదశమి రోజు భక్త మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలీలు శమీ వృక్షమునకు పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శమీ వృక్షానికి పూజలు నిర్వహించి అనంతరం ఖడ్గంతో శమీ వృక్షం యొక్క కొమ్మలను కోసి శమీ ఆకులను భక్తులకు అందజేశారు. బంగారంతో సమానంగా వాడుతూ ఒకరినొకరు బంగారం తీసుకొని బంగారులాగా ఉండాలని కులమతాలకు అతీతంగా శమీ పూజ నిర్వహించారు. గద్దరి నీయలపు వెంకటపతి తలపు గద్దరి నీయలపు వెంకటపతి తలపు అద్దపు నీ మోహనరతి సాము విచ్చేయవమ్మ మంచిక మరుడాక మగువ నీరాక విచ్చేయవమ్మ సకలార్థవాహిని శరన్నవరాత్రుల్లో ఈరోజు విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు నిజరూప స్వరూపంలో మనకు దర్శనం ఇస్తున్నారు. వారి దర్శనం చేసుకున్న తర్వాత
శ్రమవృక్షాన్ని దర్శించాల్సిందిగా కోరుచున్నాము. अर्जुनस्य धनुर्धारे रामस्य प्रियदर्शनं रमे मत्कमलाक्षे रमे कंटकहारिणी आरोहन्तु शमे लक्ष्मी कीर्तिरक्षितः सर्वदेव इदं जाता चरणेन कस्य श्रीं वासयाक्षरः कल्याणं वरदेन्द्रियं सर्वदेवतां मनसा विश्वे देवा विश्वे देवेभ्यो सर्वदेवतः ओम
అందరు లేచి నిలబడమ్మా, పూజ అయిపోయింది, పూజ అవుతుంది, లేచి నిలబడి చూడండమ్మా. अम्बा परमेश्वरी जगदी जगदीश्वरी श्री दुर्गा भवानी परमेश्वरी जगदी जगदीश्वरी श्री दुर्गा भवानी తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ పిల్లలు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం శేషంపల్లి గ్రామానికి చెందిన 3 విద్యార్థులు నీట్ పరీక్ష పాస్ అయి ఎంబీబీఎస్ సీట్ సాధించారు. విజయదశమి పర్వదినం రోజున 3 విద్యార్థులను సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రతాప్, సంజీవ్ రెడ్డి, పాపిరెడ్డి, ధర్మన్న గ్రామస్తులు పాల్గొన్నారు. ఎవరైనా మీరు మాట్లాడతారా? ఎంపీడీస్కి ఇస్తారా? మాజీ ఎంపీడీస్కి ఇదే విధంగా ఇంకా పైసలు ఇదే విధంగా అందరూ మా చిన్నపల్లె ప్రజలందరూ చాలా మంచిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే 3 వచ్చిన మన చిన్న ఊళ్ళో 3 వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు. ఇదే విధంగా వాళ్ళు ఇంకా మంచిగా సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. శేషంపల్లి అంటే ఒక ప్రత్యేకత. ఫస్ట్ నుంచి కూడా అంటే అగ్రికల్చర్ అనుకోండి, తర్వాత బిజినెస్ అనుకోండి, తర్వాత ఏదైనా కానీ శేషంపల్లి ఒక సంస్థ ఒక స్పెషల్ అదేవిధంగా అంటే పండుగలు కానీ అన్నిటికీ కూడా వీళ్ళు మార్గదర్శకులు కష్టపడి అందరికీ మార్గదర్శనం ఉంటున్నారు. అదేవిధంగా ఒకేసారి 3 ఎంబీబీఎస్ సాధించాలంటే అది కూడా మండలానికి గర్వకారణం, ఆదర్శంగా ఉంటారని చెప్పి మళ్ళీ అదేవిధంగా కూడా కూడా మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విద్యను ప్రతి ఒక్కరు అభ్యసించాలని, ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు
స్కూల్కి పోవాలని ప్రతి మీటింగ్లో ఎంత చెప్పినా శ్రీశంపల్లి అంటే ఈ స్కూల్ అనేది చాలా మంది మొన్ననే కాకపోతే సరే ఈరోజు వీళ్ళు డబ్బులు లేకపోయినా మరి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటా కూడా ప్రైవేట్ స్కూల్లోనే మరి గవర్నమెంట్ స్కూల్లో చదివినారు అయినా గర్భాలు మొదకల్ని చదివినారు వీళ్ళంతా ఎక్కడేం చదవలేదు. కాకపోతే ఒకటి ఏమంటే కష్టపడి చదివినారు, సాధించాలనే ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామానికి మంచి పేరు తెచ్చినారు. వీళ్ళు ఏ విధంగా అయినా మనం అందరూ కూడా వీళ్ళు చూసి చేసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు మనం అభినందన మా డాడీ చదువుకోలేదు. మా డాడీ చాలా కష్టపడ్డారు. మా డాడీ వాళ్ళ కష్టం మేము పడొద్దని మమ్మల్ని చదివించాడు మంచిగా. ఇంకా అట్లా అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివిస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా పెద్ద స్థాయికి వస్తారని అనుకుంటున్నాను. I only say one thing: focus on the goals and target your dreams, chase your dreams and achieve it. Thank you. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడలో కొలువుదీరిన కనకదుర్గ ఆలయం నందు శాంతి హోమం అదేవిధంగా విఘ్న పూజలు జరిపించడం జరిగింది. బతుకమ్మ దసరా పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్ర ప్రజలకు శాంతి సౌభాగ్యాలతో పాడి పంటలతో విజయం చేకూరాలని పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తల్లాడ గురుస్వామి వారి ఆశీస్సులతో ఆయన తనయుడు స్వామి రామయ్య స్వామి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. जय अम्मा, जय बोलो दुर्गा माता की, जय बोलो दुर्गा माता की. मूड सारी तिरिगारम्मा. जय बोलो दुर्गा माता की, जय बोलो दुर्गा माता की, जय बोलो दुर्गा माता की. जय दुर्गा, जय दुर्गा, जय दुर्गा, जय दुर्गा, जय काली, जय काली, जय काली, जय काली, जय కింద పడదా అంట పడుతుంది తల్లాడ మండల అదేవిధంగా తల్లాడ మండలం పరిధిలోని గ్రామంలోని ప్రజలు అదేవిధంగా రెండు రాష్ట్రాలను తెలుగు వారికి విజయదశమి మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ విజయదశమి నాడు ఈ హోమం జరిపించడం జరిగింది. ప్రతి తెలుగువారు పాడి పంటలు పరిశ్రమలు సుఖంగా సౌఖ్యంగా ఉండి ఈరోజు ఆ తల్లి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ప్రతి తెలుగువారిని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మేము జరిపిన ఈ హోమం ప్రతి వారికి అందాలని ప్రతి ఇంట్లో శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలుగు కుటుంబానికి విజయదశమి మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. నమస్కారం. జై దుర్గా భవాని, జై దుర్గా భవాని, జై దుర్గా భవాని, జై దుర్గా భవాని, జై దుర్గా భవాని. ఈ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ
దసరా శుభాకాంక్షలు. విజయదశమి శుభాకాంక్షలు. దసరా శుభ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు. భక్త మహాశయులకు భాగవత్ బంధువులు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ యొక్క నవరాత్రుల్లో భాగంగా మన యొక్క తల్లాడలోని శ్రీ దుర్గాదేవి సన్నిధానంలో నేడు చండీ హోమం జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క చండీ హోమ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యి ఆ యొక్క అమ్మవారి కృపా కటాక్ష వీక్షణ పొంది అదేవిధంగా అమ్మవారి యొక్క దీవెనలు పొంది ఈ యొక్క నిండు నూరేళ్ళు కూడా చల్లగా ఉండి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చండీ హోమాలు, యాగాలు, అదేవిధంగా అమ్మవారి యొక్క నవరాత్రులు అన్నీ కూడా జరిపించుకొని ఈ యొక్క అమ్మవారి కృపా కటాక్ష పొంది నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఇంకా రాబోయే కాలం కూడా అందరూ ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి పాడి పంటలతోటి అంతా కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి ఆ యొక్క అమ్మ దీవెనల కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ కూడా మన యొక్క 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి యొక్క దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అంగరంగ వైభవంగా దుర్గా భవానీ శరన్నవరాత్రి పూజలు, ఆనందోత్సవంలో భక్తులు. మెదక్ జిల్లా ఆలాదుర్గంలో 9వ రోజు మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారి పూజలలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దీపోత్సవం నిర్వహించారు. పురోహితులు ప్రవీణ్ శర్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, సాంప్రదాయ బతుకమ్మ విజయదశమి విశిష్టతకు వివరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో దసరా పండుగ పురస్కరించుకుని బాణసంచాలతో రావణ దహనం కార్యక్రమం నిర్వహించడంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షం చేత మనం శరన్నవరాత్రి మహోత్సవాన్ని ఆ భగవతి కృప చేత మాత్రమే నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే అమ్మవారి యొక్క కృప లేకపోతే మన దగ్గర ఎంత డబ్బున్నా, మన దగ్గర ఎంత శక్తి ఉన్నా, మనకు చేయాలనే సంకల్పం ఉన్నా అమ్మవారి కృప లేకపోతే జరగదు. అటువంటి ఆ పరాశక్తి తల్లి మనందరి మీద అనుగ్రహం చేత ఆ అమ్మవారు గత 9 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ నవరాత్రులను శరన్నవరాత్రోత్సవాలు అంటారు. శరన్నవరాత్రోత్సవాలు అంటే వర్ష ఋతువు తర్వాత శరద్ ఋతువు ప్రవేశిస్తుంది. మొట్టమొదటిగా ఉగాదికి వసంత ఋతువు వచ్చిన తర్వాత వెంటనే గ్రీష్మ ఋతువు కాగానే వర్ష ఋతువు వచ్చి వర్ష ఋతువు అయిపోయిన తర్వాత శరద్ ఋతువులో ఈ యొక్క శరన్నవరాత్రులు వస్తాయి. ఈ శరన్నవరాత్రోత్సవాలను మనం దుర్గాదేవి అనుగ్రహ కృప కొరకై 9 రూపాలతో ప్రథమం శైలపుత్రే మొదటి అవతారం శైలపుత్రిగా, ద్వితీయం బ్రహ్మచారిణి రెండవ అవతారం బ్రహ్మచారిణిగా, తృతీయం చంద్రగంఠ మూడవ అవతారం చంద్రగంఠగా, నాలుగవ అవతారం కూష్మాండ చతుర్థకం, పంచమం స్కందమాత ఐదవ అవతారం స్కందమాతగా, షష్టం కాత్యాయని ఆరవ అవతారం కాత్యాయని దేవిగా, సప్తమం కాలరాత్రి ఏడవ అవతారం కాలరాత్రిగా, మహాగౌరీతి చాష్టమం
8వ అవతారం దుర్గాష్టమి నాడు దుర్గాదేవిగా, 9వ అవతారం సిద్ధిదాత్రిగా, మహిషాసురమర్దినిగా నేడు పూజించుకోవడం జరిగింది. ఈ నవరాత్రోత్సవాల్లో విశేషంగా మొదటి 3 రోజులు మహాకాళిగా, రెండవ 3 రోజులు మహాలక్ష్మిగా, మూడవ 3 రోజులు మహాసరస్వతిగా మనం అమ్మవారిని అర్చించుకుంటాం. అందులో సప్తమి తిథి నాడు మూలా నక్షత్రం వచ్చినాడు పుస్తక రూపంలో ఉన్న సరస్వతికి పూజ చేస్తాం. సరస్వతి అవతారం అనగానే అక్షరాభ్యాసం చేసుడు అటువంటిది చేయకూడదు. సరస్వతి పూజ నాడు అక్షరాభ్యాసం ఎక్కడ చేయకూడదు. వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయొచ్చు. కానీ ఈ నవరాత్రుల్లో వచ్చే సరస్వతి పూజ నాడు అందరూ తెలియక అక్షరాభ్యాసం చేసే ప్రయత్నం చేస్తారు. అది పనికిరాదు. ఆ పిల్లలకు బుద్ధి జ్ఞానం పెంపొందదు. ఎందుకంటే మూలా నక్షత్రంలో అక్షరాభ్యాసం చేయకూడదు. కేవలం ఆ రోజు పుస్తక రూపంలో ఉన్న సరస్వతిని పూజించాలి. దుర్గాష్టమి పర్వదినాన మన యొక్క తెలంగాణ ప్రాంతంలో మనందరం పుష్పగౌరి, పుష్పాలతో గౌరీదేవిగా అలంకరించుకొని బతుకమ్మ పండుగగా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా నేడు 9వ అవతారమైన సిద్ధిదాత్రి మహర్నవమి మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు చేసుకొని రేపు విజయదశమి పర్వదినాన అమ్మవారికి రాజరాజేశ్వరి దేవి అయినటువంటి అపరాజితా దేవిగా, అంటే మనం ఈ 9 రోజుల దీక్షలో తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే మన్నించి మనం చేయబోయే ప్రతి కార్యమును ఎందు కూడా విజయం లభించాలనే ఉద్దేశంతో మనం విజయదశమి పర్వదినాన మనం అమ్మవారికి అపరాజితగా పూజ చేసుకొని సాయంకాలం సీమోల్లంఘన, అంటే దీక్షలో ఉండి గ్రామ సరిహద్దును దాటకపోవడం వల్ల సీమోల్లంఘన అంటే ఎటువైపు వస్తుంటే, అంటే ఆ విజయదశమి పర్వదినం వచ్చిన నాటి ప్రకారంగా ఒక సంవత్సరం తూర్పుకు, ఒక సంవత్సరం దక్షిణానికి, ఒక సంవత్సరం పడమరికి, ఒక సంవత్సరం ఉత్తరంకు, ఆ విధంగా వస్తుంటుంది కాలగమనంలో. ఈ సంవత్సరం పడమర వైపుగా గురువారం వచ్చింది కాబట్టి పడమర వైపుగా విజయదశమి శమీ పూజకు వెళ్ళి సీమను దాటి శమీ పూజ చేసుకొని అక్కడ మనం జమ్మి చెట్టుకు పూజ చేస్తాం. జమ్మి చెట్టుకు ఎందుకు పూజ చేయాలి అంటే మీరందరూ రేపు స్టేటస్లు పెడతారు వాట్సాప్లో ఒక శ్లోకం, శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని రేపు స్టేటస్లో టిన్ అని వచ్చేస్తుంటాయి అందరికీ, అవునా? అయితే ఈ శమీ వృక్షమును పూజించుకుంటే త్రేతాయుగంలో రామచంద్రమూర్తికి విజయం లభించింది. పూజించుకుంటే గుర్తుపెట్టుకోండి, దాని మీద వాడి తెంపితే కాదు, దానికి పూజ చేయకపోతే కాదు, అక్కడ చెట్టుకు వెళ్ళి పూజ చేయాలి. మనం పూజ చేసి నమస్కారం చేయాలి. ఆ శమీ వృక్షం ఏంటంటే లక్ష్మీ స్వరూపం. ఆ లక్ష్మీ స్వరూపంలో ఉన్న శమీ వృక్షానికి వెళ్ళి మనం పూజ చేసుకొని చక్కగా అక్కడ మనం వేడుకుంటాం. త్రేతాయుగంలో రావణాసురుణ్ణి సంహరించడానికి ఏ వృక్షానికైతే రాముడు పూజ చేసి విజయాన్ని పొందిండో ఆ వృక్షం రూపంలో ఉన్న దేవత అమ్మ. సామాజిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన గోదావరిఖనిలోని సిరి ఫంక్షన్ హాల్లో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వేదిక కన్వీనర్ ఖ్యాతం వెంకటరమణ చెప్పారు. కార్యక్రమానికి అన్ని వర్గాల వారు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖ్యాతం మాట్లాడుతూ వివిధ సామాజిక వర్గాలను ఒకే తాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పారిశ్రామిక ప్రాంతంలో గత 13 సంవత్సరాలుగా అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. గోదావరిఖనిలో సామాజిక ఐక్య వేదిక ద్వారా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఒక్క తాటికి తీసుకురావడం కోసం అందరం కూడా సోదర భావాన్ని వారిలో పెంపొందించడం కోసం ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని 2013 నుంచి ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, వివక్షతను సంస్కరించడం కోసము అనేక మంది మహనీయులు ఈ యొక్క భారతదేశంలో వాళ్ళు పర్యటించడము, వాళ్ళ యొక్క ప్రవచనాల వల్ల ప్రయత్నం చేయడం జరిగింది. అయితే సామాజిక రుగ్మతలు అంటే అంతర్గతమైనటువంటి యొక్క రుగ్మతలు, బహిర్గతమైన రుగ్మతలు. మనము మన పూర్వీకులు రామాయణం రాసినటువంటి ఒక వాల్మీకి గారిని తీసుకున్నట్టయినా వారు మొదట ఒక బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి. తన కిరాతకమైనటువంటి ఒక వృత్తిలో కొనసాగుతూ సంస్కరణం చెంది ఆయన ఒక మహర్షిగా వెలుగొందినారు.
రామాయణం రాసిన విషయం మనందరికీ తెలుసు. ఆ విధంగా వ్యక్తి సంస్కరించడం అనేటువంటి ఒక ముఖ్యమైన థీమ్ తోటి ఈ యొక్క అలాయ్ బలాయ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం. సమాజంలో రుగ్మతలను, అసమానతలను రూపుమాపడం కోసము అనేక మంది, సంత్ కబీర్దాస్ కావచ్చు, భక్త తుకారం కావచ్చు, సంత్ రవిదాస్ కావచ్చు, లేకపోతే కర్ణాటక రాష్ట్రంలో బసవయ్య గారు, ఆ తర్వాత జ్యోతిరావు పూలే కానీ, వివేకానంద కానీ, అంబేద్కర్ గారు కానీ, ఇంకా అనేక మంది, ఆఖరికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరు మీద డాక్టర్జీ కూడా సంఘ శాఖ అనే మాధ్యమం ద్వారా అసమానతలను రూపుమాపడం కోసము శాఖా కార్యక్రమం ద్వారా వారు కూడా ఒక సంఘంలో ఆత్మీయతను నెలకొల్పడం కోసం ప్రయత్నం చేశారు. ఈ పరంపరను ఇదే విధంగా కొనసాగించడం కోసం ఈ యొక్క చెడుపై విజయం సాధించినటువంటి ఒక దసరా సందర్భంగా పురస్కరించుకొని ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో దత్తాత్రేయ గారు గోదావరికంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ సామాజిక ఐక్య వేదిక పేరు మీద అన్ని కుల సంఘాలకు సంబంధించిన వారితో ఇది నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం కోసము ఇప్పుడే చెప్పినారు మా జాతీయ కమిషన్ సభ్యులు వడ్డపల్లి రామచందర్ గారు, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు పుల్లేటి దామోదర్ గారు, వీరందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి సమాజంలో గోదావరికని ప్రాంత వివిధ కుల సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఆదివారం 5వ తారీఖు సిరి ఫంక్షన్లో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం 50 కుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు వారికి సంబంధించిన కుల బాంధవులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీనిలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు, అదేవిధంగా ఎస్సీ సెల్ కన్వీనర్ జాతీయ కమిషన్ సభ్యులు వడ్డపల్లి రామచంద్రన్ గారు, అదేవిధంగా కోలేటి దామోదర్ గారు, జిల్లా అధ్యక్షులు బీజేపీ కర్ర సంజీవ్ రెడ్డి గారు మరియు ఇతర గౌరవ వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి సంపన్న వర్గాల ప్రతినిధులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుచున్నాం. ఈ కార్యక్రమం గత 13 సంవత్సరాల నుండి ఖ్యాత వెంకటరమణ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన గోదావరిఖని పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఇచ్చేసి ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. రామగుండం తమిద ఆశ్రమంలో ఉన్న నిస్సహాయ పిల్లలతో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ తెలిపారు. గురువారం దసరా పండుగ సందర్భంగా రామగుండంలోని తమిద ఆశ్రమంలోని పిల్లలందరికీ సౌజన్య దినేష్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆశ్రమంలో జరిగిన దసరా పండుగల వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజు, ఆర్ఎంఓ అప్పారావులు పాల్గొన్నారని, వారి చేతుల మీదుగా నూతన వస్త్రాలు పిల్లలకు పంపిణీ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ ఆశ్రమంలోని పిల్లలు నిస్సహాయులే, తల్లిదండ్రులు లేనివారు ఈ ఆశ్రమంలో సేదతీరుతూ వారికి పండుగల నేపథ్యంలో పిల్లలు నిస్సహాయులు వివిధ కారణాలతో లాంటి భద్రత కలిగిన తవిత ఆశ్రమంలో సేదతీరుతున్న పిల్లల మధ్య దసరా పండుగ వేడుకలు జరుపుకోవడం ఎంతో శుభ పరిణామమని వారు పేర్కొన్నారు. మనం ప్రతి సంవత్సరం లాగే మన రామగుండం కవిత ఆశ్రమంలో దసరా వేడుకలు నిర్వహించుకుంటా ఉన్నాం. కానీ ఈ దసరాకు మనకు ముఖ్య అతిథులుగా మన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రి గౌరవనీయులు ఇద్దరు సీనియర్ డాక్టర్లు, మన రాజు సార్ ప్రొఫెసర్, అదేవిధంగా మరో ప్రొఫెసర్ అప్పారావు సార్, సీనియర్ డాక్టర్లు మన పిల్లల కోసం మేము కూడా దసరా ఆ పిల్లల మధ్యనే జరుపుకుంటామని చెప్పి ఈరోజు మన ఆశ్రమానికి రావడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. స్వాగతించాం. వారు కూడా వారి కుటుంబ సభ్యులతో దసరా వేడుకలు
జరుపుకోవడం అది కామని అని చెప్పి, కానీ ఈ సంవత్సరము రామగుండం కవిత ఆశ్రమంలో మేము కూడా జరుపుకుంటామని చాలా రోజుల నుంచి కూడా విజిట్ చేద్దామని మనకు సార్లు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు వృత్తిరీత్యా చాలా బిజీగా ఉండడం వల్ల, ఈ రోజు కూడా బిజీ ఉండడం వల్ల కూడా లేదు ఖచ్చితంగా పిల్లల మధ్యనే జరుపుకుంటామని రావడం నిజంగా ఇద్దరికి, రాజు సార్కి, అప్పారావు సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, సార్లు కూడా చాలా కష్టపడి ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఎంతో మంది, వేలాది మంది నిరుపేదలకు వారి వృత్తిరీత్యా వైద్యం చేస్తూ ఉండడం, అదేవిధంగా మీరు కూడా అట్లా వారిలాగా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత చదువులు చదువుకుంటే మీరు కూడా ఎంతో మంది నిరుపేదలకు వైద్యం అందించవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మనం పిలవగానే మీకోసం దూర ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి రావడం వల్ల అటు రాజు సార్ గారికి, అదేవిధంగా అప్పారావు సార్ గారికి మన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఒక నిమిషం మన గౌరవనీయులు ముఖ్య అతిథిగా చేసినటువంటి రాజు సార్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ హ్యాపీ దసరా. చాలా సంతోషం. యాక్చువల్లీ ఎప్పటి నుండో అనుకుంటున్నా, ఈరోజు కలుసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. మీరు అంటే ఇట్లా కాకుండా మేము కూడా మీలాంటి నుండే వచ్చినామండి. సో మంచిగా చదువుకొని కొంచెం మనలాంటి వాళ్ళని తోడ్పడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మరో ముఖ్య అతిథి గౌరవనీయులు అప్పారావు సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. పిల్లలందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడప్పుడు వస్తుంటాం మళ్ళీ మన ఆశ్రమానికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాంట్రాక్టర్ తమ్ముడు మారుపల్లి నవీన్ కుమార్ గారు మొదటి నుంచి కూడా ఆశ్రమానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరొక ఉద్యోగి, సీనియర్ ఉద్యోగి, ల్యాబ్ టెక్నీషియన్తో పాటు రామగుండం నూతనంగా జర్నలిజంలో చేరి ఈనాడు విలేకరిగా పనిచేస్తున్నటువంటి మా సోదరుడు శివ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన డప్పు కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత డప్పు రవణ, తాను కూడా మొదటి నుంచి ఆశ్రమానికి అన్ని రకాలుగా సపోర్ట్గా ఉన్నటువంటి రవణ గారికి, ఏఐటిసి కార్మిక సంఘం భాస్కర్రావు భవన్ సెక్రటరీ తోడుకునూరి రమేష్ గారు మొదటి నుంచి 16 సంవత్సరాల నుంచి ఆశ్రమం నిర్వహిస్తున్న వీరేందర్ సార్ గారికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ మరి మన దాదాపు 16 సంవత్సరాల నుంచి మాతో పాటు అన్న కూడా ఈ దసరా వేడుకల్లో పాల్గొనడం నిజంగా శుభపరిణామం. అదేవిధంగా గౌసన్నకు, ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ, ముఖ్యంగా మనం పిలువగానే వారి కుటుంబాన్ని దసరా వేడుకలు కాకుండా నా పిల్లలతోటి చేసుకుంటాను విశేషటువంటి గౌరవనీయులు అప్పారావు సార్ గారు, రాజు సార్ గారికి ప్రత్యేకంగా మన రామగుండం కవిత ఆశ్రమం పిల్లల తరఫున, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సార్. పిల్లలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. పిల్లలందరికీ మీ ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలి సార్. మీలాగా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మా పిల్లలు కూడా ఒక డాక్టర్ లాగా మీలాగా కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మేము పూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు కూడా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులే. అదేవిధంగా మీరు కూడా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా సార్లు కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి మొదటి నుంచి కూడా అన్ని రకాలుగా మనం సహాయ సహకారాలు అందిస్తూ పిల్లలు ప్రయోజకులుగా కావాలని అందరం కూడా కోరుకుంటున్నాం. మేము కూడా ఇద్దరు సార్లను కూడా స్మాల్ రిక్వెస్ట్ సార్, మీకు వీలున్నప్పుడు ఒకసారి ఈ పిల్లలకు మన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మనం ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసుకుందాం సార్. పిల్లలకు ఒక 2 నెలలకు 3 నెలలకు ఈ సమయాన్ని కేటాయిస్తే దానికి సంబంధించిన ఏర్పాటు కూడా మేము చేసుకుంటాం సార్. అదేవిధంగా ఇప్పుడు అప్పారావు సార్, అదేవిధంగా రాజు సార్ చేతుల మీదుగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుండి ప్రతి సంవత్సరం మేము దసరా ఇక్కడనే జరుపుకుంటాం సార్. ఏ పండుగ అయినా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా అన్ని. సో పిల్లలందరికీ కూడా నూతన వస్త్రాలు తీసుకున్నాం సార్ మా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ టీం తరఫున. మీ ఇద్దరి చేతుల మీదుగా పిల్లలందరికీ నూతన వస్త్రాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇటీవలే జరిగిన ఎన్టీపీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ బీఎంఎస్ విజయకేతనం ఎగరవేసింది. విజయాన్ని పురస్కరించుకొని బీఎంఎస్ యూనియన్ నాయకుల బృందం బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణితో కలిసి ఈరోజు కరీంనగర్ మహాశక్తి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. సందర్భంగా బండి సంజయ్ యూనియన్ నాయకులకు శుభాకాంక్షలు తెలుపుతూ కార్మికుల హక్కుల పరిరక్షణలో, అభివృద్ధి కార్యక్రమాల సాధనలో బీఎంఎస్ ముందుండాలని అన్నారు. ఈ విజయం కార్మికుల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం యూనియన్ నాయకులు కృషి చేయాలన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడలో దగ్గుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద పెద్ద బతుకమ్మలను తయారు చేసి ఆటపాటలతో కోలాటం ఆడుతూ ఆటపాటలతో గౌరమ్మను పూజించి సాగనంపారు. ఖమ్మం జిల్లా తల్లాడలో గురజాల నారాయణరావు స్వగృహంలో అమ్మవారికి కుంకుమ పసుపుతో అమ్మవారి పాదాలు మాదిరిగా అలంకరించి కోటమైసమ్మ దేవాలయంలో సమర్పించారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళీ ఏళ్ళు కనపడకుండా ఎట్ట పెడతావు? కనపడితేనే బంతి పూలు పసుపు అమ్మో ఇటు తుంపుదా
నెలకు 3 వేసుకున్నాను. సరి ప్రతి వాటికొచ్చి పడేది పెడతాను. అందరు ఫోటోలు పెట్టండి. ఆధార్ ఎప్పుడు గుర్తుండాలి. దసరా రోజు తీసుకుని రెడ్ కలర్ అమ్మవారి దగ్గర పాదాలు చేసిన తర్వాత అది తీసినాం కదా, ఆ కుంకుమ పెట్టుకుందాం అనుకున్నా. కింద పెట్టి నాకు మెట్టలు పెట్టలేదు. మెట్టలు మరి మెట్టలు మాట్లాడద్దు. దసరా ఉత్సవాల్లో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అఖాడా విన్యాసాలతో అదరగొట్టారు. దసరా ఉత్సవాల్లో భాగంగా గోదావరి కనిలో భారతి హనుమాన్ అఖాడా మాస్టర్ మచ్చ విశ్వాస ఆధ్వర్యంలో దసరా సందర్భంగా కని విద్యానగర్ నుండి న్యూ అశోక్ టాకీస్ మీదుగా గోదావరి కని చౌరస్తాకు చేరుకుని చూపర్లను అఖాడా విన్యాసాలు తలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై నెత్తిన బోనంతో మండే కాగడాలతో చేసిన విన్యాసం అందరినీ గుగ్గురు పుట్టించింది. ప్రజలందరూ కూడా మంచిని ప్రోత్సహిస్తూ ధర్మం వైపు నిలబడాలని ప్రజలందరినీ కోరుతూ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.